ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారం జీవించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాలను, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిది యేసు, రెండవది ఎదుర్కొని, మూడవది శుభమని చెప్పెను. వారిని అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ అర్థాలను ఆ పైభాగంలో మనం గమనించినట్లయితే 8వ వచనంలో, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా. మరి ఇక్కడ మరియా మార్త అనేటువంటి 2 స్త్రీలను మనం చూస్తూ ఉంటున్నాము. ఆ స్త్రీలకు ఉన్నటువంటి ఆసక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. వారు మహా భయముతోనూ మహా ఆనందముతోనూ, ఒక పక్క భయముతో ఉంటున్నారు, ఇంకొక పక్క మహా ఆనందముతో ఉంటున్నారు. ఎందుకనగా యేసుక్రీస్తు సిలువ వేయబడి ఆయన సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయ లేస్తాడు అని చెప్పినటువంటి ఆ సత్యాన్ని ఈ యొక్క స్త్రీలు మరి జ్ఞాపకం పెట్టుకొని దేవుని యేసుక్రీస్తును సమాధి చేసినటువంటి ఆ యొక్క స్థలానికి తందలక్కడనే వారు ఆతృతతో వెళ్ళారు. ఆయన తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకొని ఉదయకాలంలోనే మనం గమనించినట్లయితే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు సమాధిని చూడవచ్చిరి. వారికి ఎంత ఆసక్తి ఉంటున్నది, ఎంత ఆసక్తితో ఆ యొక్క సమాధి చేయబడినటువంటి స్థలానికి పరిగెత్తుకొని వచ్చారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వారికి ఉన్నటువంటి ఆసక్తి మనకు కలిగి ఉంటున్నామా? వారు వెళ్ళారు, ఆ సమాధి దగ్గరకు పోయినప్పుడు ఆ సమాధి తెరవబడి ఉంటున్నది. మరి అక్కడ ఉన్నటువంటి ఆ తోటమాలిని అడుగుతూ ఉంటున్నారు. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుని, అప్పుడు మహాభూకంపము కలిగిను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నిన్ను, అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి సచ్చిన వారి వాళ్ళే ఉండరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకండి. వారు ఎదుగుతూ ఉంటున్నారు, కానీ అక్కడ యేసుక్రీస్తు లేడు, ఆయన లేచి ఉంటున్నాడు. కానీ వారు ఖాళీ సమాధిని చూసినప్పుడు మరి వారు ఏడుస్తూ ఉన్నట్లుగా చూస్తుంటున్నాము. ఆ దూత స్త్రీలను చూసి, మీరు భయపడకూడదు, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. మరి ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పట్టుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. మరి దూత ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాయి. ఆ స్త్రీలతో, మరియా మార్తలతో ఆ దూత మాట్లాడుతూ ఉంటున్నది. వారు భయపడుతూ ఉంటున్నారు, ఎందుకనగా ఖాళీ సమాధిని చూస్తూ ఉంటున్నారు. ఆ సమాధిని చూసినప్పుడు ఆ సమాధి పైన పొర్లించినటువంటి ఆ బండ తొలగింపబడి ఉంటున్నది. ఖాళీ సమాధిని చూసి వారు భయపడుతుంటున్నారు. అక్కడ ఆ దూత వారికి ఒక ధైర్యాన్ని ఇస్తుంటుంది. మీరు భయపడని అవసరం లేదు, ఆయన చెప్పినట్టే 3వ దినము మృత్యుంజయుడై లేచి ఉంటున్నాడు. ఈ యొక్క వర్తమానాన్ని అనగా ఇక్కడ సువార్తను ప్రకటించేటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మనల్ని ఎదుర్కొంటూ ఉంటున్నాడు.
మనకు ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. మీకు శుభమని చెప్తూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి మరియా మార్తలు వారికి ఉన్నటువంటి ఆసక్తి ఎంతో గొప్పదిగా ఉంటున్నది. దేవుడు వారికి ఒక ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటున్నాడు. మరి దూత చెప్పినట్లుగా మీరు భయపడకూడదు, ఆయన లేచి ఉంటున్నాడు. ఈ యొక్క వర్తమానాన్ని ఆయన శిష్యులకు తెలియజేయాలని ఆ ఆనందముతో, ఆ భయముతో, ఒక పక్క ఆనందము, ఒక పక్క భయం, వారిలో రెండు కలిగి ఉంటున్నారు. మరి వారికి ఉన్నటువంటి ఆసక్తి, వారికి ఉన్నటువంటి ఆ నిరీక్షణ, వారికి ఉన్నటువంటి ఆతృత, నీవు నేను కలిగి క్రీస్తును మరి ఎదుర్కొనేటువంటి వారిగా, క్రీస్తు కొరకు జీవించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక. ఆమేన్.